దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఫెయిత్వే టీవీ ఛానల్లో 10 నిమిషాలు దేవుని వాక్యమును పంచుకునే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యము చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. చాలండి. చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, దయగలిగిన, ప్రేమ కలిగిన, ఉన్నతమైన నామునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మరి సమయంలో నీ బిడ్డలమైన మేము మీరు ఇచ్చిన వాక్యం ధ్యానించుకుంటుండగా వాక్యం ద్వారా ఇక్కడ బిడ్డలందరితో మీరే మాట్లాడి బిడ్డల జీవితంలో మేలు కలుగు చేయమని, మీ నామమునకు మహిమను తెచ్చుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ముందుగా చిన్న పాటను పాడుకుందాము. అపవాది నెదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది నెదిరించుడి, అబద్ధికుడును హంతకుడు, అబద్ధములు కన్నా జనకుడు, అబద్ధికుడును హంతకుడు, అబద్ధములు కన్నా జనకుడు, హవ్వను మోసము చేసిన సర్పము, ప్రార్థన ఖడ్గముతో పోరాడుడి. హవ్వను మోసము చేసిన సర్పము, ప్రార్థన ఖడ్గముతో పోరాడుడి. అపవాది నిదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది నిదిరించుడి, దుష్టుడును వెలుగు దూతాయును, ఘట సర్పము తేజో నక్షత్రము, దుష్టుడును వెలుగు దూతాయును, ఘట సర్పము తేజో నక్షత్రము, మోకాళ్ళుపై నీ ఆత్మ సాయమున పోరాడి జయముందుమా. మోకాళ్ళుపై నీ ఆత్మ సాయమున పోరాడి జయముందుమా. అపవాది నిదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది నిదిరించుడి, సియోనులో వాని కాళ్ళుడేను, కల్వారి గిరిపైన తల చితికేను. సియోనులో వాని కాళ్ళుడేను, కల్వారి గిరిపైన తల చితికేను. లెక్కేమియాలు సిఫర్ శక్తి విశ్వాసి, లోకమునే జయించే మన నాథుడు. లెక్కేమియాలు సిఫర్ శక్తి విశ్వాసి, లోకమునే జయించే మన నాథుడు. అపవాది నిదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది నిదిరించుడి. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మరి ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగంలో మరి వ్రాయబడినట్లుగా జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వం అనగా పాపము. పాపం అనగా మనకు తెలుసు,
రకరకాలైన పాపాలను మనం చూస్తున్నాము. మరి పాపాలలో ప్రజలు పడిపోతున్నారు. పాపమునకు దూరముగా ఉండాలని ఇక్కడ వాక్యము బోధిస్తూ ఉంది. మనకు తెలుసును, అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దని చెప్పేసి ఇప్పుడు మనం పాటలో కూడా మనం నేర్చుకున్నాము. ఒకవేళ అపవాదిని మనము ఎదిరించినట్లయితే మన యుద్ధ నుండి అపవాది పారిపోతుంది. అపవాది అనగా పాపము లేక సాతాను. ఆ సాతాను అపవాది మన జీవితంలో ప్రవేశించినట్లయితే మనము భయంకరమైన స్థితిలోనికి దిగజారిపోయే వాళ్ళము అవుతాము. కనుక దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అపవాదికి దూరముగా పారిపోండి, పాపమునకు దూరముగా పారిపోండి. ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయంటే, పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ చెబుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకోవాలని, దీవించబడాలని, తప్పులు చేయకూడదని, పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండాలని, అనేకులకు మాదిరికరముగా ఉండాలని, అనేకులకు మేలు చేసేవారుగా ఉండాలని, అనేకులను ప్రేమించేవారుగా ఉండాలని, అనేకులను కాపాడేవారుగా ఉండాలని, అనేకులకు సహాయపడేవారుగా ఉండాలని బైబిల్ బోధిస్తూ ఉంది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది బైబిల్ అంటే ఇష్టం లేని పరిస్థితిలో చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి వారు ఎవరైనా సరే ఒకసారి బైబిల్ తీసి చూడండి. మీకు బైబిల్లో ఉన్న సత్యాలు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, పొరుగువాడిని ప్రేమించాలా, ఇంకా తల్లిదండ్రులను సన్మానించాలా, పెద్దలను గౌరవించాలా, అధికారులను గౌరవించాలా, అనేకమైన సత్యాలు బైబిల్ బోధిస్తూ ఉంది. ఇటువంటి మాటలన్నీ వదిలిపెట్టేసేసి ఇదేదో అన్యమతమని, అన్య ఆచారాలని, మరి దేవుణ్ణి బైబిల్ని దూషించడం జరుగుతూ ఉంది. కాదండి, దేవుని యొక్క మాట ఏంటంటే, దేవుని ప్రజలైన వారందరూ కూడా, మానవులందరూ కూడా ఆయన యొక్క సృష్టే గనుక అందరూ కూడా దేవుని ఆరాధించాలని, దేవుని నామాన్ని బట్టి వారు కూడా మరి గొప్పవారు కావాలని, మంచిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం కోరుతుంది. బైబిల్ కోరేది అదే. బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, అందరూ బాగుండాలి, అందరూ పరిశుద్ధంగా ఉండాలి, అపవాదికి చోటు ఇవ్వకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నట్టయితే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మరి సౌఖ్యంతో వర్ధిల్లుతారని చెప్పేసి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఈ వాక్యాలని ప్రతి ఒక్కరు కూడా గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ అంటే ఇష్టపడతారు, పరిశుద్ధ గ్రంథం అంటే ఇష్టపడతారు. అందుకోసమే పేతురు రాసినటువంటి మరి మొదటి పత్రికలో 1:14 ఏమున్నదంటే, నేను పరిశుద్ధునైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుని వాక్యం చెప్పేదైతే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు, పవిత్రుడు. కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, మంచిగా ఉండండి, అనేకులకు మేలు చేయండి, అనేకులను ఆదరించండి, అనేకులపై మీ యొక్క సహాయం ఉంచండి, వారితో మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి, దుష్క్రియలు చేయవద్దు అని వాక్యం చెబుతుంది. ఎందుకు అంటే, నేను పరిశుద్ధులను, దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీరు ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటారో నా నామానికి మహిమ కలుగుద్ది, మీకు కూడా ఘనత కలుగుద్ది. ఎవరైతే ప్రజల ముందు మంచిగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరు కూడా ఘనపరుస్తారు, సన్మానిస్తారు, మంచిగా వారిని గురించి చెప్పుకుంటారు. అది ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము, బైబిల్ యొక్క ఉద్దేశం కూడా అదే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన వాక్యంలో జారత్వమునకు దూరముగా పారిపోండి అంటే పాపమునకు దూరముగా పారిపోండి అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే, పాపమును ఎందుకు దూరంగా పారిపోవాలంటున్నాడు అంటే, పాపము వలన ప్రమాదంలో పడతారు, పాపములో ఉన్నట్లయితే ప్రమాదంలో పడతారు. కనుక ఈ పాపం అనేది ప్రమాదంలో పడివేయక ముందే మీరు దూరముగా పారిపోండి. అట్లాగే ఈ పాపం అనేది దేవునికి దూరం చేస్తూ ఉన్నది, పాపము దేవునికి దూరం చేస్తూ ఉన్నది. అలాగనే ఈ పాపం అనేది మానవులని నరకానికి నడిపిస్తుంది. కనుక వీటికి దూరంగా పారిపోండి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. మరి పాపమునకు మరి ప్రమాదంలో పడివేసినట్లు మనం వాక్యంలో చూసినట్లయితే, యెహోషువ గ్రంథంలో 7:20-21 మనం చూసినట్లయితే, ఆకాను అనే ఒక ఆయన దేవుని మాటలను మీరి, దేవుడు చెప్పినటువంటి పనిని, దేవుడు చెప్పినటువంటి మాటలను నిర్లక్ష్యం చేసి తాను మరి దొంగతనం చేసినట్టుగా ఇక్కడ చూస్తాం. మరి దొంగతనము ఇప్పుడే మనం అనుకున్నాం పాపము, ఆ పాపము దేవునికి ఇష్టం ఉండదు, కాబట్టి దాన్ని మీరు చేయొద్దని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దినాన యెహోషువ నాయకత్వంలో మరి సిరియాపై యుద్ధానికి వెళ్ళినప్పుడు
అప్పుడు చెప్పాడు దేవుడు, మీరు యెరికో పట్టణమునైనా శపించాను కనుక అక్కడ ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, దాన్ని ఏది తేవద్దు మీరు అని చెప్పేసి దేవుడు ఆ ఇశ్రాయేల్ జనాంగానికి యెహోషువ నాయకత్వంలో చెప్పాడు. చెప్పినప్పుడు అందులో ఒక ఆయనలో సాతాను ప్రేరేపించి సాతానందులో అతనిలో అపవాది ప్రవేశించి ఏం చేసిందంటే ఒక బంగారు కమ్మిని దొంగతనంగా తీసుకొచ్చేట్లుగా చేసింది. దానిని బట్టి మరి దేవుడు ఇశ్రాయేల్ సమాజానికి కొంత ఇబ్బంది కలిగించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ఆకాను ప్రమాదంలో పడ్డాడు. ఏంటి అంటే దొంగతనం చేసి. ఎటువంటి ప్రమాదం అంటే చివరికి తను, తన కుటుంబం, తన పిల్లలందరూ కూడా అగ్నితో కాల్చబడినట్లుగా మరి చూసినాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అట్లా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. మరి ఈ విధంగా ఆ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి పాపములో పడిపోకుండా ఉండాలంటే అపవాదికి దూరముగా పారిపోండి అని చెప్పేసి వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నారు. దేవునికి ఈ పాపం అనేది దూరం చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే ఆదామును దేవుడు మొట్టమొదటిగా సృష్టించినప్పుడు, ఆదామా ఇదిగో ఈ తోటంతా నీకు అప్పచెప్పిన, ఇందులో ఏది కూడా మరి అన్నిటిని కూడా తిను, అన్నిటిని కూడా నువ్వు ఉపయోగించుకో, కానీ అదిగో ఆ మధ్యలో ఉన్న చూసావా చెట్టు, మంచి చెట్లని చెట్టు యొక్క ఫలాలు మాత్రం నువ్వు తినొద్దన్నప్పుడు దేవుని యొక్క మాటను మరి ఆదామైతే లక్ష్య పెట్టి ఉండొచ్చు, కానీ తనకు ఇవ్వబడినటువంటి హవ్వ మరి సాతాను చేత ప్రేరేపింపబడినదై ఆ మంచి చెట్ల తిననిచ్చే వృక్షాల యొక్క ఫలాన్ని తిన్నట్లుగా చూస్తాము. దాని ద్వారా మరి దేవుడు మరలా వచ్చి, ఆదామా అవ్వ ఎక్కడున్నప్పుడు నేను ఫలానా చోట దాక్కున్నాను అంటాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటని మీరాడు కాబట్టి ఎక్కడున్నట దాక్కున్నాడట, దూరంగా పారిపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాపం చేసిన వారు ఎవరైనా కూడా మరి పారిపోవడానికి సిద్ధంగానే ఉంటారు. కనుక ఆ పాపంలో పడవద్దు, అది ప్రమాదం అని చెప్పేసి మరి వాక్యం చెబుతూ ఉంది. అట్లాగనే నరకానికి నడిపిస్తుంది. ఇది మహాభయంకరమైన పరిస్థితి. మరి నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధముగాను, పవిత్రముగాను, మంచిగాను, నిష్కపటముగాను, సత్క్రియలతో నీవు బ్రతికినట్లయితే నీవు నిత్య జీవంలోకి వెళ్తావు. అది నీకు క్షేమము. అట్లా కాకుండా ఉన్నట్లయితే, పాపములో పడి పాపములోనే ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏంటంటే నరకంలోనికి వెళ్తావు. కాబట్టి నీవు పాపములో పడిపోవద్దు, పాపమునకు దూరంగా ఉండని చెప్పేసి, పారిపో అని చెప్పేసి మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నారు. మరి ఈ పాపానికి మరి ఎక్కడికి పారిపోవాలి అనే విషయం కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి. సామెతల 18:10లో ఎక్కడికి పారిపోవాలి, మరి పాపం నుంచి పారిపోమన్నారు. ఎక్కడికి పారిపోవాలి అంటే మనం చూస్తే ఇక్కడ యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఎక్కడికి వెళ్ళాలంటే యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా ఆశ్రయము బలమైనటువంటి ఆశ్రయము. యెహోవా యొద్దకు వెళ్ళినట్లయితే ఎటువంటి మరి దుస్థితి కలగదు, ఎటువంటి ప్రమాదము కలగదు. ఆ నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా దుర్గములోనికి, యెహోవా మరి పురములోనికి, యెహోవా మాటల్లోనికి, యెహోవా యొక్క ఆలయంలోనికి, యెహోవా మందిరంలోనికి, యెహోవా మరి ఆశ్రయంలోకి వెళ్ళినట్లయితే ఏమైందట, అక్కడ సురక్షితముగా నుండును. పాపము నుండి పారిపోయేసి ఎక్కడికి వెళ్ళాలి అంటే యెహోవా మందిరంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ నీవు సురక్షితంగా ఉంటావు. అట్లాగే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో కూడా మరి 22వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. మరి పాపమునకు దూరంగా పారిపోతే ఎక్కడికి పోవాలంటే సురక్షితమైన స్థలంలోనికి వెళ్ళాలి. రెండోది మనం చూసినట్లయితే తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో మరొక మాట రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలు అంటే మనకు తెలుసు, యవన కాలంలో అనేకులు మరి యవనస్తులు భయంకరమైన స్థితిలో పడిపోయి దేవుని నామానికి వ్యతిరేకంగా జీవించి వారికి ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకునే సందర్భాలు మనం చూస్తాం. అందుకొరకే యవనేచ్ఛలను పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానం వెంటాడము. నువ్వు ఏం చేయాలంటే ఎక్కడికి పారిపోవాలంటే ఈ పవిత్రమైన ప్రార్థన చేయవారి యొద్దకు వెళ్ళినట్లయితే అక్కడ నీతి, సమాధానము అవన్నీ కూడా నిన్ను మరి నడిపిస్తాయి. కాబట్టి నువ్వు పారిపోయాలని స్థలం ఏంటంటే పవిత్రమైన హృదయం కలిగినటువంటి ప్రార్థన చేసేవారి యొద్దకు నువ్వు వెళ్ళాలి అని చెప్పబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మరి అనేక మంది పాపమునకు మరి దూరంగా పోకుండా పాపంలో పడిపోయి ప్రమాదంలోకి పోతున్నారు. మరి అట్లా మరొక రెండు ఉదాహరణలు మనం చూద్దాం. ఇక్కడ
పాపానికి దూరంగా పారిపోయినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని గురించి కూడా మనం ఇక్కడ చూద్దాం. అక్కడ ఆదికాండము 39వ అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి మనం తెలుసుకోవచ్చు. ఆదికాండము 39వ అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి మనం తెలుసుకోవచ్చు. అయినా 37వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి దయచేసి. 37వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 37:2లో మనం చూసినట్లయితే, యోసేపు 17 ఏళ్ల వాడి తన సహోదరులతో కూడా మందనం మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద చిల్బా కుమారుల యొద్ద ఉండెను. ఇతను ఈ యోసేపు అనే అతడు యాకోబుకు చిన్నవాడు, చివరి కుమారుడు. అట్లానే ఇతను ఏం చేసేవాడంటే తన అన్నదమ్ములతో కలిసి మందనం మేపడానికి మరి అడవిలోకి వెళ్ళేవాడు. ఎవరు అంటే ఈ యోసేపు. అట్లాగనే తన అన్నలు ఏదైనా మరి చెడు మాటలు మాట్లాడినా, చెడు పనులు చేసినా, చెడ్డ తలంపులు చేసినా, ఇవన్నీ కూడా ఈ యాకోబు యోసేపు ఏం చేసేవాడంటే తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి నాన్నగారు ఇట్లా మరి మన అన్నలు ఇట్లా చేశారని చెప్పేసి మరి చెడు పుణ్యాలని కూడా వాళ్ళ నాన్నకు చెప్పేసి మరొకసారి తన అన్నలు కానీ మరి వారెవరు కూడా చెడు పనుల్లో పాల్గొనకుండా ఉండే విధంగా తండ్రి చేత మందలింపజేసేవాడు. అట్లా వాళ్ళని సరిచేయడానికి మరి ఈ యోసేపు ఉపయోగపడినట్లుగా చూస్తాం. అంతేకాకుండా ఇటువంటి మంచి గుణాలు కలిగినటువంటి ఈ యోసేపును తన తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు. ఎందుకు అంటే భయము భక్తి కలిగిన వాడు, చెప్పిన మాట వినేవాడు, చెప్పిన పనులు చేసేవాడు, చెడు పనులు అసహించుకునేవాడు. ఆ విధంగా ఉండడాన్ని బట్టి తండ్రి కూడా అతన్ని బాగా ప్రేమించేవాడు. ఈరోజు మనం కూడా తెలుసు, మన పిల్లలైనా సరే ఎవరైనా మరి మన మాటలు మంచిగా విన్నట్లయితే, మనం చెప్పినట్లు చేసినట్లయితే వారి ఎందుకు మనము ఇష్టపడతాము, తల్లిదండ్రులుగా మనం ఇష్టపడతాం. మరి ఒకవేళ మన మాటలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనకు కూడా కొంత అయిష్టత కలుగుతుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే లోకరీతిగా మనకే ఇటువంటి మంచి ఆలోచన ఉన్నప్పుడు మరి పరలోకపు తండ్రి ఏం చేస్తున్నారు అంటే మరి ఎవరైతే దుష్టులుగా ఉన్నారో వారి వైపు ఆయన చూస్తూ ఉంటాడు. వారి యొక్క మాటలు, వారి యొక్క పనులు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మరి యోసేపుని గురించి చూసినట్లయితే ఆయన ఇంకా మరి చాలా ఆయనలో మంచి గుణాలు. కలలు కనేవాడు, తండ్రి మాటకు లోబడేవాడు, అన్నల చేత చంబట్టుకు గురైండు. ఒక రోజున మరి ఏం చేశారంటే ఈ కళలు కనేటువంటి వాడుగా ఉండి అన్నటువంటి యోసేపు మరి కళల భావాన్ని, కళలకు సంబంధించినటువంటి మాటలను తన తండ్రికి లేక అన్నలకు చెప్పేటప్పుడు మరి వాటిని విన్నటువంటి ఈ అన్నదమ్ములు ఈ యోసేపు మీద పగబట్టి ఆయన్ని చంపడానికి మరి ఇష్టపడ్డారు. అదే చంపడిన సమయంలో చివరికి చంపలేదు, కానీ మరి మిద్యానీయులకు అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. ఆ మిద్యానీయులకు అమ్మివేసినప్పుడు ఆ మిద్యానీయులు తీసుకుని వెళ్ళేసేసి ఐగుప్తు దేశంలో మరి ఫరో యొక్క సైన్యాధిపతి అయినటువంటి పోతీఫెరకు అమ్మారు. ఆ పోతీఫెరకు అమ్మినప్పుడు ఆ పోతీఫెర ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు మరి ఎప్పుడైతే పోతీఫెర ఇంట్లో చేరాడో అప్పటి నుంచి ఆ పోతీఫెర ఇంటిని దేవుడు ఆశ్రయించినట్లుగా ఆ పోతీఫెర సైన్యాధీశుడు గమనించి ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా యోసేపుకు అప్పగించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యోసేపు మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవునికి భయము భక్తి కలిగి ఉన్నాడు, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు, మంచి స్వభావం కలిగిన వాడు, మరి అందరికీ మరి విధేయుడిగా ఉన్నట్లుగా చూస్తాం. అందును బట్టే ఆ ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పటికీ కూడా ఆ ఐగుప్తు దేశంలో నుండి ఆ పోతీఫెర మరి ఇతను ఇంటిలో చేర్చుకొని సమస్తాన్ని కూడా అతనికి అప్పగించాడు. అయితే ఒక రోజున ఏం జరిగింది అంటే ఆ పోతీఫెర భార్య కూడా మరి ఒక దినాన ఈ యోసేపు మీద ఒక రకమైన దురభిప్రాయం కలిగి మరి ఆయనతో ప్రవర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు యోసేపు మరి నిర్భయంగా ఏం చెప్పాడంటే 39వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఇక్కడ మనం రాయబడుతుందని చూద్దాము. ఆదికాండం 39:9లో మంచి మాట రాయబడి ఉన్నది. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. చూసారా, మరి తన యజమానుని భార్య అయినటువంటి పోతీఫెర భార్య ఏదో మరి దుర్బుద్ధి కలిగినటువంటి విధంగా మనం ఇక్కడ చూసినప్పుడు ఆమెతో ఈయన అన్న మాటలు ఏంటంటే, నేను ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవునికి వ్యతిరేకంగా చేసి నేను ఇటువంటి భయంకరమైన పాపం చేయగలను, నేను చేయనని చెప్పేసి నేను రాను అన్నప్పుడు మరి అన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు మరి ఒక దినాన తప్పనిసరైన పరిస్థితిలో మరి ఇంట్లోకి పోయినప్పుడు అతడు మరి ఆమెతో పట్టబడినప్పుడు వెంటనే అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం. మరి 10వ వచనంలో మనం చూస్తాం, దినమున యోసేపుతో మాట్లాడుతున్నాడు కానీ
అతడు ఆమెతో శయించడాను ఆమెతో ఉండటగాను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరిని అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును లాక్కొని ఆమె చేతుల నుండి తప్పించుకొని బయటికి పారిపోయాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక తప్పుడు పని చేయటానికి, ఒక పాపము చేయటానికి ఈ యోసేపు ఎంత మాత్రం కూడా మరి ఇష్టపడలేదు. కానీ మరి ఆ ఇష్టపడిన కారణంగా ఇతనికి జరిగిన పరిస్థితి ఏంటంటే మరి ఈ యోసేపుని తీసుకుపోయి జైల్లో కూడా వేయటం జరిగింది. ఎందుకంటే కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు అబద్ధాలు, సాక్ష్యాలు, అబద్ధ మాటలు చెప్పి మరి తన భర్త చేత మరి కోపగించేటట్లుగా చేసి చివరికి ఈ పొతిఫెర భార్య యోసేపును జైల్లో వేయించడం కూడా జరిగింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు మాత్రము తనకు దేవుని యందు భయము, భక్తి, ఆ యథార్థతను మాత్రం కోల్పోలేదు. అట్లాగనే దేవుని యందు చెరసాలలో ఉండి కూడా ప్రార్థన చేయటం, కలలు కనటం, అక్కడ ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పడం చేశాడు. ఒక దినాన మరలా రాజు చేత మరి యోసేపు రాజు యొక్క మరి ఆస్థానానికి పిలిపించబడ్డాడు. ఈ విధంగా మరి దేవుని యొక్క కార్యాలు చేస్తూ దేవునికి లోబడి యథార్థంగా జీవించినందుకు మరి దేవుడు ఈయనను మరి వదిలిపెట్టాడా? జైల్లో వేశాడా? అయినప్పటికి కూడా వదిలిపెట్టాడా? లేదు. ఏం జరిగింది అంటే 39వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అంతేకాకుండా అందును బట్టి ఐగుప్తుని ఇల్లంతా కూడా మరి వర్ధిల్లినట్లుగా చూస్తాము. అంతేకాకుండా 39:5లో మనం చూస్తే అతడు తన ఇంటి మీద తన కలిగిన అందరి మీద విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యోసేపు నిమిత్తము ఆ పొతిఫెర ఇంటినట ఆశీర్వదించాట. ఎందుకు ఆశీర్వదించాడంటే ఈ యోసేపు యొక్క దేవుని యందు భయము, భక్తి, దేవుని యందు ఆత్మ కలిగి దేవుని కొరకు జీవించేటువంటి ఇతరుని బట్టి ఆ పొతిఫెర ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అట్లాగే 41:38లో కూడా మనం చూసినట్లయితే 41:38లో కూడా మనం చూసినట్లయితే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 41:38లో చూడండి, అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఆ పొతిఫెర అనే అతను ఈ యోసేపును చూసి ఏమంటున్నాడంటే ఆయన ప్రశంసిస్తున్నాడు. ఎవరిని? యోసేపుని. ఎందుకు ప్రశంసిస్తున్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ కలిగి యథార్థముగాను, సత్యముగాను, ప్రేమ కలిగి, మంచి మర్యాద కలిగి, అధికారులకు లోబడేటువంటి తత్వము కలిగి ఉన్నటువంటి యోసేపు విషయంలో మరి ఆ దేవుడు ఆ పొతిఫెరకు ఒక మంచి భావము కలిగించేసి ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మరి ఇక్కడ ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎందుకు జరిగిందంటే ఇట్లా అంతకు ముందుగానే మరి ఈ ఫరో 2 కళలు కన్నాడు. ఆ కళలు ఏంటంటే మరి 7 ఎద్దులు, బలిసిన ఎద్దులు 7 ఎద్దులు ఉన్నాయి, 7 బక్క చిక్కని ఏట్లో నుండి వచ్చేసేసి వాటిని మింగినాయి. అట్లాగనే 7 మంచి కంకులు, అట్లాగే 7 బలహీన కంకులు మరి వాటిని మింగినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఇదంతా చెప్పాలనే సమయం ఉండదు. కానీ మరి దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ కళ ఆ రాజు అనేటి ఫరోకి అర్థం కాలేదు. మరి ఆ ఆస్థానంలో ఉన్నటువంటి అందరినీ పిలిచి అడిగాడు. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. చివరికి మరి అయితే మరి కళల భావం చెప్తాడని చెప్పేసి రాజ సంరక్షకుల అధిపతులు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఆ కళల భావం తెలుసుకొని యోసేపు ద్వారా తెలిపించబడి మరి రాజు ఆస్థానానికి వచ్చారు. వాళ్ళు చెప్పారు, పలానా సమయంలో పలానా మరి స్థలంలో మా కళల భావం చెప్పేసి ఈ విధంగా మరలా నీ ఎద్దకు వచ్చేట్టు చేశారు రాజా. పలానా ఆయన మీ దగ్గరకు వచ్చినట్లయితే మీకు భావం చెప్తున్నప్పుడు వెంటనే యోసేపుని పిలిపించినప్పుడు ఆయన వచ్చి మరి ఆ కళల భావాన్ని చెప్తాడు. ఏమన్నాడంటే, అయ్యా ఇది నా వల్ల కాదు, కానీ దేవుడైన యెహోవా దీన్ని మీకు బయలుపరచగలడు, కానీ నాతోటి కాదు అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ కళ్ళ భావమును మరి రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు దాన్ని గ్రహించి మరి ఇంతటి గొప్ప జ్ఞానమును దేవుడు ఇచ్చాడు కాబట్టి అందుగురించి అతడు చెప్పిన మాటను బట్టి దేవుని మరి యోసేపు యొక్క ప్రవర్తనను బట్టి రాజుగారు ఏమంటున్నాడంటే ఇతని వలే అతడు తన సేవకులందరినీ చూచి వాళ్ళతో అంటున్నాడనమాట, ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ఇంత గొప్ప ఆత్మ కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి, దేవుని మాటలు కలిగినటువంటి మనుషుని మనం చూడగలమా అని అన్నాను. అంతేకాకుండా ఏం చేశాడంటే, మరియు ఫరో దేవుడు అంతే నీకు తెలియపరిచిన గనుక నీ వలే జ్ఞానములు వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను అన్నాడు. చూశారండి, మరి దేవుని నామానికి ఎంత గొప్ప మహిమ,
మరి ఈ రోజున మనం కూడా మరి ఎదుటివారితో ఏ విధంగా మనము ప్రశంసించబడుతున్నాము, మరి అవమానపరచబడుతున్నామా, ప్రశంసబడుతున్నామా, మనం చేసే పనులను బట్టి మనకి మంచి కానీ చెడు కానీ వస్తుంది. మనం చేసే పనులు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. పాపానికి దూరంగా పారిపోతున్నామా యోసేపువలే, లేకపోతే పాపంలో పడి కొట్టుకుపోతున్నామా ఆ కానువలే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం మనల్ని పరిశీలన చేసుకోవాలా. ఒకవేళ అట్లా కాకపోయినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దినాన మరి తప్పనిసరిగా శిక్షను ఇచ్చేటువంటి సమయం వస్తుంది. కనుక ఆ శిక్షకు గురి కాకముందే యోసేపువలే పాపం నుండి పారిపోయినట్లయితే మరి గొప్ప ప్రశంసలు పొందుకుంటామని దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. నీవు మరియు నీవు ఫరో ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానం గల వారు ఎవరినూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు అని చెప్పాడు. ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా నీకు విధేయులుగా ఉంటారు. ఎందుకు అంటే నీకున్న జ్ఞాన వివరాలకు ఎవరికి లేదు కాబట్టి నేను నా రాజ్యం అంతరం మీదక ఏమంటే ఇక్కడ ఐగుప్తు దేశం అంతరం మీద నిన్ను నియమించి ఉన్నానని చెప్తున్నాడు. ప్రేమని దేని బిడ్డలారా, దేవునికి లోబడిగా ఉన్నందుకు ఏం చెప్పిన దాంతో నీవు ఈ దేశమంతటి కూడా ఐగుప్తు దేశానికి అందరూ కూడా రాజ్యానికి అందరూ కూడా నువ్వు ప్రధానిగా గొప్పవాడుగా నువ్వు అన్నిటికంటే పైవాడుగా ఉంటావని చెప్పేసి నేను నియమిస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే మరి 46వ వచనంలో యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించను. యోసేపు ఐగుప్తు రాజున ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసెను. ఐగుప్తు దేశం అంతటిని కూడా దేవుడు యోసేపును అక్కడ మరి హెచ్చించినట్లుగా మనం చూస్తాం. 43లో గురించి మనం చూసినట్లయితే తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. ఎవరు? ఫరో రాజు. ఈయనను ఎవరిని అంటే యోసేపును మరి రెండవ రథం మీద ఎక్కించాడు. అందులో 42వ వచనం కూడా చూస్తే ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యము మరి యోసేపు కలిగిందో. ఈ యోసేపును మనం చూస్తే ఆయన మందరం మేపేవాడు, అందరికంటే చిన్నవాడు, అంతేకాకుండా బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడినవాడు, మరి ఎటువంటి మరి ఆధిక్యత లేనివాడు, బలము కానీ ఐశ్వర్యం కానీ ఏం లేనివాడు, మరి బానిసగా అమ్మబడినవాడు ఈ దేశంలో ఎట్లా ఉన్నాడంటే దేశమంతటా కూడా అధికారిగా అయిపోయాడు. దేశాన్ని కూడా పరిపాలించేటువంటి గొప్ప ఆధిక్యత, అందరిని కూడా చూసేటువంటి ఆధిక్యత దేవుడానికి ఇచ్చాడు. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి యథార్థత, దేవుని యందు భయము భక్తి, దేవుని యొక్క భయములో ఉండటము, మరి పాపమునకు దూరముగా పారిపోవటము, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు గొప్ప ఆశీర్వాదాలు కలుగజేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా యోసేపును దేవుడు హెచ్చించాడు. ఇది నన్ను హెచ్చించాలంటే దేవుని మాటకు లోబడాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగనే మరి దేవుని యొక్క మాటకు లోబడి మరి దేవుని యొక్క మాటకు లోబడి పాపమునకు దూరముగా పారిపోయి యోసేపు గొప్ప ఆధిక్యత పొందాడు. మరి ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క మాటకు లోబడక దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన బిడ్డలను సమస్తాన్ని కూడా పతనము చేసుకొని మరి నాశనం గాంచినటువంటి ఒక మహారాజుని గురించి కూడా మీతో మాట్లాడని నేను తలంచుతున్నాను. ఆ మహారాజు ఎవరే అంటే రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో ఆయన ఉంటాడు. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. 2వ వచనంలో మనం చూద్దాము. ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహాబు అనే ఒక గొప్ప రాజు, ఇశ్రాయేలీయులకు రాజు, ఇశ్రాయేల్ దేశంలో నుండి ఇశ్రాయేల్ జనాంగానంతని కూడా దేవుని ఎదుగు నడిపించవలసినటువంటి రాజు. ఇతను చేసిన పని ఏంటి అంటే 16వ అధ్యాయం 33లో ఒక మాట చూద్దాము. 16:33లో చూద్దాము. అక్కడే ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 16:33లో ఒక మంచి మాట రాయబడినది. చూడండి ఒకసారి. 16:33లో ఏమున్నదంటే 32 కూడా షోమ్రోన్లో ఏం చేసిండటంటే ఈ ఆహాబు రాజు షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించను. ఈయన ఎవరండి అంటే ఇశ్రాయేలులకు రాజు. ఇశ్రాయేలులకు దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. ఈయన ఏం చేస్తున్నాడు? బయలునకు మందిరం కట్టించిండట. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇతను ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా
సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన రక్షింపగలిగిన సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సంవత్సరం సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని మార్గంలో నడిపించడానికి మరి దేవుడు ఇశ్రాయేలుపై రాజుగా ఆహాబును ఏర్పాటు చేస్తే, ఈ ఆహాబు ఏం చేశాడంటే షోమ్రోన్లో తాను బయలును కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. తర్వాత మరియు ఆహాబు దేవతాస్తంభను కూడా నిలిపాడట. ఒక దేవతాస్తంభను నిలబెట్టాడు, ఒక మందిరమును కట్టించి అక్కడ బలిపీఠంలో అర్పిస్తున్నాడు. ఇట్లా చేస్తూ ఏమైందటంటే ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. ఈయన మహారాజే, కానీ ఈయన యొక్క పనులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని ప్రజలను దయ్యాల వైపు తిరుపుతూ, దయ్యాల యొక్క పనులు చేయిస్తూ, దేవుని యొక్క మాటను మీరి, ఆజ్ఞను మీరి, దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏం చేశాడంటే యెహోవాకు కోపము పుట్టించను. కోపం పుట్టించను. మరి వాక్యంలో మనం చూస్తాము, మరి నిర్గమకాండం 20:17 చూసినట్లయితే నీ పొరుగువాని దేనిని ఆశించకూడదని చెప్పేసి మరి ఆజ్ఞల్లో దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించద్దు. అంటే ఇక్కడ చేసింది ఏంటంటే 21 మనం చూసినాము, ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నగరును నాకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదని అంటున్నాడు. అసలు నీకు కొన్ని 100 ఎకరాలు ఉండొచ్చు, కానీ నాబోతు అనే ఆయనకు ఏదో 2 ఎకరాలు ఉండొచ్చు, తన పితరులు సంపాదించింది. దానిని నాకు కావాలని అడిగినప్పుడు ఈ నాబోతు ఏమన్నాడంటే, అయ్యా ఇది నేను నీకు ఇవ్వజాలను కారణం అంటే ఇది నా తల్లిదండ్రులు సంపాదించింది, నా పితరులు సంపాదించింది, నా తర్వాత నా కొడుకులు, నా పుత్రులు, నాకు సంబంధించినటువంటి వారందరూ కూడా సంతానం కూడా అనుభవించాల్సినటువంటి ఇది ఉన్నది కనుక నేను నీకు ఇవ్వలేను అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ మాటను పట్టుకొని మరి ఆహాబు రాజు మరి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళేసేసి మూతి ముడుచుకొని, అంటే మరి అలిగి ఇంట్లో మరి విచారంగా పడుకున్నట్లుగా చూస్తాం. ఈ పడుకున్న సంగతిని తన భార్య ఏంటి యెజబెలు చూసింది. యెజబెలు చూసేసి వచ్చి ఏంటయ్యా అంటే ఇట్లా సంగతి అని చెప్పాడు. ఆ సంగతి చెప్పినప్పుడు మరి యెజబెలు అంటది, ఏంటి ఆహాబు గారు, నువ్వు ఈ రాజ్యానికి రాజు కదా, ఆ సంగతి మర్చిపోయావా? అదెంత పని, నీకు నాబోతు పొలాన్ని నేను ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడి వెంటనే ఏం చేసిందంటే నాబోతు పట్టణ యొక్క పెద్దలకు ఒక తాకీదును రాసి పంపించింది. ఆ తాకీదులో ఏముందంటే నాబోతు దేవుని రాజుని దూషించినట్లుగా 2 పనికిమాలినటువంటి వ్యక్తులను నిలబెట్టి అబద్ధ సాక్ష్యం చెప్పించేసి మరి ఒక ఉపవాస దినం చాటించి అక్కడికి వాళ్ళిద్దరిని కూడా పిలిచి నాబోతుని పిలిపించి అబద్ధ సాక్ష్యము వాళ్ళ ద్వారా చెప్పించేసి నాబోతుని చంపించమని చెప్పేసి ఒక తాకీదు యెజ్రెయేలు అనగా ఆ నాబోతు పట్టణంలోనికి, నాబోతు నివసించే పట్టణానికి పెద్దలకు పంపినప్పుడు వాళ్ళు దాన్ని చూసి ఆ పట్టణ పెద్దలు అదే విధంగా మరి రాణి అయిన ఎలిజబెత్ ఏం చెప్పింది అదే ప్రకారము మరి ఒక పనికిమాలిన 2 అబద్ధ సాక్షులను దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధ సాక్ష్యమును పలుకకూడదని మరి ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, దానిని కూడా మీరి అబద్ధ సాక్ష్యం చెప్పిస్తూ మరి తద్వారా మరి ఆ నాబోతును భార్య యెజబెలు భార్య అంటే మరి అదే ఆహాబు భార్య అంటే యెజబెలు చంపించినట్లుగా మనం చూస్తాం. చంపించేసింది. ఆ వార్త మరి నాబోతు చనిపోయిన వార్త వచ్చేసింది. వచ్చిన వెంటనే మరి ఆహాబుతో చెప్తుంది, అయ్యా ఇదిగో నీకు మరి నేను ఇప్పిస్తానన్న పొలము ఆ నాబోతు చనిపోయాడు కాబట్టి నువ్వు వెళ్ళేసి దాన్ని స్వాధీనపరచుకొని చెప్పేసి తన భర్తతో మాట్లాడింది యెజబెలు. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో సంతోషంగా ఆహాబు లేచేసి వెంటనే ఎక్కడికి పోయాడంటే నాబోతు పొలంలోకి వెళ్ళిపోయాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, నీ పాపము నిన్ను పట్టుకొను అని చెప్పేసి సంఖ్యాకాండంలో రాయబడినది. ఎప్పుడైతే అతడు పాపం చేశాడో ఆ చేసిన పాపాన్ని దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సింహాసనం ఆకాశం ఉన్నప్పుడు కూడా నరులను కన్నులారా చూసేటువంటి దేవుడు కాబట్టి ఒకసారి చూసినప్పుడు ఆ నాబోతును ఎంత భయంకరంగా మరి ఆహాబు అలాగే తన భార్యని యెజబెలు ఇద్దరు కలిసి ఏ విధంగా చంపించారో ఆ విధంగా దాన్ని చూసినటువంటి దేవుడు తన ప్రవక్త అంటే ఏలియాను అక్కడ పంపించేసి, ఆహాబు నీవు నిష్కారణంగా నిర్దోషమైనటువంటి నాబోతును చంపించావు కదా, నీ బ్రతుకు కూడా ఏ విధంగా ఆ నాబోతును చంపినప్పుడు తన రక్తాన్ని కుక్కలు నాకినాయో నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ సంతతిని అంతటిని కూడా అదేవిధంగా కుక్క చావు చస్తారు. అదేవిధంగా కుక్కలు నీ రక్తాన్ని, నీ భార్య రక్తాన్ని, నీ బిడ్డల రక్తాన్ని కూడా నాకేటట్లు నేను చేస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడని చెప్పేసి ఏలియా పోయేసేసి
నాబోతు ఆహాబుతో చెప్పాడు. చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆహాబుకు భయమైంది. అయినప్పటికి కూడా జరిగింది ఏంటంటే, ఒకసారి మనం చూసినట్లయితే అదేవిధంగా ఏ విధంగానైతే మరి ఏలియా చెప్పాడు, ఆ ఏలియా చెప్పిన ప్రకారమే ఆహాబు జరిగినట్లుగా చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 22 అధ్యాయము 34, 35లో చూసినట్లయితే, ఇదే రాజుల గ్రంథములో 22 అధ్యాయము 34, 35లో మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. 34 పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురిచూడకి విడువగా అది ఇశ్రాయేల్ రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిన గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యము నుండి నన్ను వెనకకు తీసుకుని పొమ్మని రథసారథితో చెప్పాను. ఇక్కడ ఈ ఆహాబు రాజు ఏం చేశాడంటే ఒక కుట్ర పన్నాడు, కుయుక్తి పన్నాడు. యెహోషాపాతును మరి తీసుకొని ఈ సిరియాపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే మారువేషంలో ఆహాబు ఉన్నాడు. అయినప్పుడు కూడా ఒకడు గురి చూడకి ఒక బాణమును విసిరినప్పుడంట ఆ ఆహాబు యొక్క మరి ఆ ఎముకల మధ్యలో తగిలి తాను భయంకరమైన స్థితిలో దిగజారిపోయినట్లు మరణానికి దగ్గరైనట్లుగా అక్కడ మనం చూస్తాం. అది వెనక తీసుకుని పొమ్మన్నప్పుడు అతడు ఎక్కడ వాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథము మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. ఎవరండి? ఆహాబు. అస్తమయమందు సాయంత్రానికి చనిపోయాడు. తగిలిన గాయంలో ఉండి అతని రక్తము కారి రథములో మడుగ్గట్టెను. తర్వాత జరిగింది ఏంటంటే 38వ వచనంలో చూస్తే, వేశ్యలో స్నానం చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొనలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఏలియా ప్రవక్త చెప్పాడు, ఓ ఆహాబు, ఇదిగో దేవుడు నీ విధంగా నువ్వు చేసినట్టు నిర్దోషమైనటువంటి నాబోతును చంపించావే, ఆ కారణంగా మరి నీ పాపము నిన్ను వదిలిపెడదనుకుంటున్నావా? నీ పాపము నిన్ను పట్టుకున్నది. పాపం నుంచి పారిపోయినడికేమో గొప్ప అధికారము వచ్చింది. పాపములో ఉండి పాపం చేసిన వాడికి మరి ఎంత భయంకర స్థితి వచ్చిందంటే, నీ పాపం నిన్ను పట్టుకుంది కాబట్టి నీకు జరిగే పరిస్థితి ఏంటంటే, మరి కుక్కలు ఏ విధంగా నాబోతు రక్తాన్ని నాకినాయో, ఇదిగో ఇక్కడ నీ రక్తం కూడా అక్కడ నాకు నేను చెప్పిన ప్రకారము వేసులో స్నానం చేస్తుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొనలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు చేసిన కుక్కలు వచ్చి ఆహాబు రక్తాన్ని నాకినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే మరి 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూద్దాము. 2వ రాజులు 9వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే తన యొక్క కుమారుడు ఆహాబు యొక్క కుమారుడు యెహోరాము, ఆహాబు యొక్క కుమారుడు మొదటివాడు మరి అహజ్యా ఒక 2 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు, చనిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడు జరిగిందంటే మరి ఆ యెహోరాము కాలములో మరొక వీళ్ళ మీదకి ఈ శాపం వచ్చింది. ఎప్పుడు అంటే మరి ఆ యెహోరాము ఇక్కడ చూద్దాం 24వ వచనంలో 9:24 మనం చూస్తాం. 2వ రాజులు. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కిపెట్టి యెహోరాము భుజం మీద కొట్టగా బాణము అతని గుండె గుండా దూసుకుపోయాను కనుక అతడు రథమునందే వరకును అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ జరిగింది ఏంటంటే మరి 30వ రోజు మనం చూద్దాము. 30వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ తర్వాత యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణలు ధరించుకొని కిటికీల నుండి కనిపెట్టి చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూద్దాము. నిర్దోషమైనటువంటి నాబోతును మరి ఆహాబు తన భార్య నుండి యెజెబెలు ఇద్దరు కలిసి అతను చంపిన కారణంగా మరి మొదటగా చంపించడానికి కారకుడైనటువంటి ఈ ఆహాబు సిరియా మీదకి యుద్ధం పోయినప్పుడు చనిపోవటమే కాకుండా తన రక్తాన్ని కుక్కలు నాగినట్లుగా మనం చూసాము. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మరి తన కుమారుడు కూడా 24వ వచనంలో చనిపోయాడు. అతనిని కూడా తీసుకొచ్చి యెజ్రెయేలు భూభాగంలో పడేశారు. అతని రక్తంలో కూడా కుక్కలు నాగినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడ మరి 30వ వచనంలో చూసినట్లయితే యెహూ అంటే ఎవరంటే యెహూ దేవుడు మరి ఈ ఆహాబు సంతానాన్ని కూడా మరి నాశనం చేయడానికి మరి రాజుగా ఈయన అభిషేకించాడు. ఎవరిని అంటే యెహూను. యెహూ వచ్చేసి యెజెబెలుకు వినబడిన ఎవరు? యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు వినబడను అంటే అంతకుముందే మరి మొట్టమొదటిలోనే యుద్ధంలోనూ తన భర్త ఏంటంటే ఆహాబు చనిపోయాడు. రెండోదిగా చూసినట్లయితే ఈ యెహూ సంపడాన్ని బట్టి ఈ తన కుమారుడు ఏంటి యెహోరాము చనిపోయాడు. ఆ తర్వాత నీవు ఇక్కడ ఈయన దగ్గరకు వచ్చాడు, ఈమె దగ్గరికి ఏది యెజెబెలును చంపడానికి వచ్చినప్పుడు
ఆమె ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణలు ధరించుకొని కిటికీలో గుండా కనిపెట్టి చూస్తూ ఉంది. వస్తున్నాడు, ఒకవేళ ఆయన చంపిండని కూడా చంపడం చేసేసి తన రంగు పూసుకొని మరి ఆమె గుర్తుపట్టకుండా ఈయన ఎలిజబెత్ని గుర్తుపట్టకపోతే వెళ్ళిపోతామని చెప్పేసి ఆ విధమైనటువంటి నాటకం, అంటే ఒక రకమైనటువంటి కపట నాటకం వేసుకొని ఉన్నది. అయినప్పుడు కూడా మరి కిటికీలో నుండి చూసి రంగు పూసుకొని శిరోభూషణలు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తుండగా ఎవరది అంటే యెజబెలు. యెహూ గుమ్మం ద్వారా ప్రవేశించను. ఆమె అతన్ని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చున్నావు అని అడిగింది ఆమె. నీవు మరి మంచిగానే సమాధానంగా వస్తున్నావు అని చెప్పేసి యెజబెలు అడిగింది. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న ఉన్నవారెవరని అడుగ్గా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచరి. ఇదిగో నీ పక్షాన మేము ఉన్నామని చెప్పేసి యెహూకు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని కింద పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీద గుర్రముల మీద చెందాను. పై అంతస్తులో ఉన్నది ఎవరు అంటే యెజబెలు రాణి కాబట్టి. అయితే తన మరణాన్ని తప్పించుకుందాం అనే ప్రయత్నం చేసింది, కానీ తప్పించుకోలేదు. యెహూ వెళ్ళి అడిగినప్పుడు ఎవరైనా నా పక్షంగా ఉన్నారంటే అక్కడ కొందరు బయటకు వచ్చేసేసారు. అప్పుడు వెంటనే ఇదిగో దీన్ని కిందకు దోసేయండి అని చెప్పేసి కిందకు దోసేశారు. కిందకు దోసేస్తే జరిగింది ఏంటంటే, చెప్పగా వారు దాని కిందకి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదనో గుర్రముల మీద చెందను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించను. ఎంత భయంకరమైన చావు వచ్చిందంటే ఈ యెజబెలు అంత భయంకరమైన చావు మరి మరణం అనుభవించవలసింది. కారణం ఏంటంటే, అదే రీతిగా ఒక నిర్దోషిని ఆమె చంపించింది. దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఆమె పాపము ఆమెను పట్టుకున్నట్లుగా చేసింది. ఆ పాపము ద్వారా తను కూడా భయంకరమైన చావు, కుక్క చావు, మరి యెజబెలు కంటే ఆ నాబోతు కంటే భయంకరమైన చావు మరి ఎప్పుడైతే అక్కడి నుంచి తోశారో అక్కడ ముక్కలు అయిపోయి కిందకు పోయి ఇది యెజబెలు యొక్క శరీరమేనా కాదా అనేటువంటి స్థితికి వచ్చినట్లుగా అక్కడ మరి చెప్పబడింది. అప్పుడు ఆ తర్వాత ఆ మిగిలిన కింద పడ్డ ముక్కలను కూడా గుర్రములతో త్రొక్కించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విధంగా మనం చూసినట్లయితే ఆహాబు యొక్క మరణము, కుమారుల యొక్క మరణము, ఆ తర్వాత జరిగింది ఏంటంటే మరి తన కుటుంబంలో ఉన్నటువంటి మగవారిని ఎవరిని కూడా లేకుండా మరి యెహూ చంపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మరి యెజబెలు మరి దేవుని సేవకులను, ప్రవక్తలను ఎంతగానో భయంకరంగా హింసించి చంపించింది. అటువంటి ప్రవక్తలను కూడా మరి యెహూ చంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మరి పాపం నుండి మనము దూరముగా పారిపోతే మరి ఏమి జరుగుద్దంటే దేవుడు దీవిస్తాడు. పాపములో పడి ఉంటే ఈ ఆహాబు వలె భయంకరమైనటువంటి శాపమునకు గురైపోయి తన కుటుంబము, తన సమస్తము కూడా సర్వనాశనం అయిపోయింది. అక్కడ మహారాజు, గొప్ప రాజు, ఇశ్రాయేలును కాపాడవలసిన వాడు, ఇశ్రాయేలును దేవుని సంఘం నడిపించవలసిన వాడు, అటువంటి వాడు మరి భయంకరమైన స్థితికి దిగజారిపోయి తన కుటుంబము, తనకు సంబంధించిన ఆహాబుకు సంబంధించిన మగవారు ఎవరు లేకుండా సర్వనాశనం గావించబడినట్లుగా చూస్తాము. కారణం ఏంటంటే దేవుని యందు భయము, భక్తి లేకుండా దేవునికి విరోధముగా పాపం చేస్తూ దేవుని పిల్లలను మరి దేవుని యొద్దకు నడిపించకుండా మరి బయలుదేవతల వైపు మరి నడిపించడము, ఈ విధంగా మరి దేవుని పిల్లలను హింసించడము, నాబోతును చంపించిన విధంగా ఈ విధంగా చేయడం ద్వారా దేవుని నామానికి వ్యతిరేకంగా జీవించి తను సంపాదించుకున్నది ఏంటంటే తను భయంకరమైన శాపానికి గురైపోయి తను, తన కుటుంబము, తన సమస్తము కూడా మరి సర్వనాశనమైనట్లుగా చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చేసి నిన్ను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని యోసేపు ద్వారా మనం తెలుసుకున్నాం. ఒక మరి భయంకరమైనటువంటి కపట యోచనలు చేసి దేవునికి దూరముగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి యోసేపు దీవెనలు పొందితే దేవునికి దూరముగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండి, దేవుని ప్రజలను హింసించి వారందరినీ కూడా అవమానపరిచి మరి అజ్ఞానంతో భయంకరమైన స్థితిలోకి వచ్చినటువంటి మరి ఈ ఆహాబును దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవునికి అంతుబడి ఉంటారో వారిని కాపాడినట్లుగాను, దేవుని సన్నిధానంలో పారిపోకుండా దేవుని సన్నిధానంలో పాపములో పట్టుబడి ఉన్నవారిని ఆయన నీ పాపము నిన్ను పట్టుకొను అనేటువంటి విధంగా మరి ఆహాబును పట్టుకొని ఆ విధంగా సర్వనాశనం చేసినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనకున్న దాన్ని బట్టి గర్వించకుండా, మనకున్న దాన్ని బట్టి మనము మరి ఆలోచన చేయకుండా దేవుని వైపు తిరిగి, మనకు ఎంత ఉన్నప్పుడు కూడా ఏమున్నప్పుడు కూడా దేవుని వైపు తిరిగి దేవుని మనం ఆశ్రయించినట్లయితే యోసేపు వలె ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే ఏదైనా ఒక దినాన్ని తప్పనిసరిగా మరి ఒక భయంకరమైన శిక్షకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడదు కనుక అటువంటి స్థితికి రాకుండా ఉండే విధంగా దేవుడు మనలందరినీ కూడా మరి దీవించలాగున మన కొరకు ఈ యొక్క ఉదాహరణలను పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి. మనం ఈ పాఠాలు, ఈ గుణపాఠాలు మనం నేర్చుకొని, ఇదిగో ఆహాబు చేసినటువంటి దుష్కార్యముల వలన కదా, తన భార్య అతను ఇద్దరు కలిసి చేసిన దుష్కార్యముల కదా ఈ విధంగా మరి పతనమైపోయారు. రాజు అయినప్పుడు కూడా మరి యోసేపు ఈ విధంగా దేవునికి లోబడి ఉన్నందుకు కదా ఆశీర్వదించబడ్డాడు అనే గుణపాఠాలను మనం అందరం కూడా నేర్చుకొని దీవించబడి దేవుని కొరకు మరి మనం నిలవబడాలని ఆశిస్తూ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు చేయించుకున్నాను తండ్రి. సమయంలో ప్రభావ మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వినిన బిడ్డలందరూ కూడా తండ్రి తమ జీవితంలో నాయన మరి యోసేపు తమ జీవితంలో తండ్రి నాయన మీకు లోబడి జీవించేవిగా ఉంచుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభా. మరి ఆహాబు యొక్క చరిత్ర మనం చూస్తున్నాం తండ్రి. ఆహాబు చేసినటువంటి దుష్కార్యాలను బట్టి తండ్రి తన కుటుంబం అంతా కూడా సర్వము కూడా ప్రభా మరి పతనపోయినట్లు చూస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆహాబు వంటి జీవితం ప్రభా మాలోనికి రాకుండా, ప్రభా ఆహాబు వలె తండ్రి పాపములో అంటుకట్టబడి ఉండకుండా, మీ నామను వ్యతిరేకంగా మా జీవితంలో ఉండకుండా మీకు లోబడి ఉండే జీవితంలో గాను యోసేపు వలె ఆశీర్వదించబడే కుటుంబాలుగా ఉన్నట్లు కృప చూపించమని, దయ చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించుకొంచున్నాను తండ్రి. ఆమేన్.